హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త వచ్చిందండి. సో రైతులందరి ఖాతాలలోకి కూడా 680 కోట్ల రూపాయలను చంద్రబాబు నాయుడు గారైతే విడుదల చేయబోతున్నారు. సో ఈ యొక్క డబ్బులు అనేది ఎప్పటి నుంచి ఖాతాలలోకి జమ కాబోతున్నాయి. అలాగే అన్నదాత సుఖీభవ తొలి విడత డబ్బులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మనకు ఏ తేదీని ఖరారు చేసింది, దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే, ముఖ్యంగా రైతులకు సంబంధించి అప్డేట్ వస్తే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం ద్వారా ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేటివి మిస్ అవ్వకుండా పొందొచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ప్రస్తుతం ఇస్తున్నటువంటి రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధులను భారీగా పెంచి 20,000 రూపాయల వరకు ఇస్తామని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే గతంలో ఎన్నికల హామీలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఇప్పుడు ఆయన ప్రకటించినటువంటి దానికి అనుకూలంగానే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క అడుగుని ముందుకు వేస్తూ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే భాగంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తూ ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన తొలి విడత నిధులను విడుదల చేయబోతున్నారు. ఈ యొక్క నిధులను విడుదల చేసేదానికి ముందుగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం 680 కోట్ల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు. సో ఈ యొక్క 680 కోట్ల రూపాయలు ఏ రైతులకు విడుదల చేయబోతున్నారంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 680 కోట్ల రూపాయలను రిలీజ్ చేసేందుకు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి ఆదేశాలు జారీ చేశారు. తాజాగా రైతులతో కలిసినటువంటి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు వారి బాధలను పంచుకున్నారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు అదిరిపోయే న్యూస్ చెప్పారు. భారీ వర్షాలు, అలాగే గోదావరి వరదలకు పంట నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అచ్చెన్నాయుడు ధాన్యం కొనుగోలు బకాయిలు 680 కోట్ల రూపాయలను వారం రోజుల్లోగా రిలీజ్ చేస్తామని కూడా హామీ ఇచ్చారు. ఈ విషయంలో ఏపీ రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని పేర్కొన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అస్సలు చేయదని, రైతుల సంక్షేమమే తమ ధ్యేయమని ఆయన అన్నారు. పంట నష్టపోయిన రైతులు ఎవరూ కూడా ఆందోళన చెందకూడదని, వారికి ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయిస్తామని తెలిపారు. అందరినీ ఆదుకోవడమే తమ లక్ష్యమన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతులను రోడ్డు పాలు చేసిందని ఆయన ప్రకటించారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చినటువంటి రైతులందరికీ కూడా మరో పిడుగు లాంటి వార్త చెప్పింది. రైతులకు త్వరలో కొత్త పాఠ్య పుస్తకాలను కూడా ఇస్తామని తెలుగుదేశం పార్టీ చెబుతుంది. ఇది రైతులకు ఒకవైపు నుంచి శుభవార్తలాగున్నా మరోవైపు ఇబ్బందికరంగా కూడా ఉందని అనేకులు అభిప్రాయపడుతున్నారు. ఏపీ రెవెన్యూ శాఖ పనితీరుపై సీఎం చంద్రబాబు ఇవాళ సమీక్ష చేశారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రెవెన్యూ శాఖ ఎలా ఉంది, ఏ తప్పులు జరిగాయి, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అనే దానిపైన చర్చించారు. తర్వాత మంత్రి అనగానే సత్యప్రసాద్ ప్రెస్ మీట్ పెట్టి ఈ కీలక విషయం చెప్పారు. త్వరలోనే రైతులకు కొత్త పాఠ్య పుస్తకాలు ఇస్తామని, ఈ పాఠ్య పుస్తకాల్లో QR కోడ్ ఉంటుందని తెలిపారు. అందువల్ల ఆ కోడ్ని స్కాన్ చేయగానే ఆ పాస్బుక్ వివరాలన్నీ డిజిటల్ రూపంలోకి వచ్చేస్తాయని తెలిపారు. భూమి, దాని హక్కుదారు వివరాలతో కొత్త పాఠ్య పుస్తకాలు వస్తాయి. ఇందుకోసం దాదాపు 20 కోట్లు ఖర్చు పెట్టబోతున్నామని మంత్రి తెలిపారు. ఇదంతా అవసరమా? ఆల్రెడీ పాసు పుస్తకాలు ఉన్నాయి కదా అనే ప్రశ్న తెరపైకి రావచ్చు. దీనిపై మంత్రి అనగానే క్లారిటీ ఇచ్చారు. ఏపీ వ్యాప్తంగా భూములపై చాలా కంప్లైంట్లు వస్తున్నాయని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అసైన్డ్ ల్యాండ్ అక్రమాలు జరిగాయన్నారు. భూ సర్వే పేరుతో 77 లక్షల రాళ్లు పాతిపెట్టారని చెప్పారు. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిన వేల ఎకరాలపై ఆరా తీస్తున్నారు. అంతా బాగానే ఉంది, కానీ ఇప్పుడు పెద్ద సమస్య రైతులకు వచ్చేలా ఉంది. ఎందుకంటే కొత్త పాసు పుస్తకాలు ఇచ్చేటప్పుడు రైతులు రెవెన్యూ కార్యాలయాలకు వెళ్ళి తమ భూమికి ఉన్న హక్కులను నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో పాస్ పుస్తకాలకు వాస్తవ భూములకు మధ్య చాలా తేడాలు కనిపించే అవకాశం ఉంది. ఎందుకంటే ఏపీ వ్యాప్తంగా భూములు అక్రమాలు జరిగాయి. వాటిని సరిచేయించుకొని అసలైన హక్కుదారుడు పత్రాలు పొందడం రైతులకు పెద్ద సవాలే. మరి ప్రభుత్వం దీన్ని ఎలా చేస్తుందో, రైతులకు ఇబ్బంది లేకుండా వారు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి రాకుండా
ప్రభుత్వం ఎలా చేస్తుందనే దానిపైన తేలాల్సిన అంశం. మొత్తంగా కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చే మంచిదే, అంతా క్లారిటీగా ఉంటుంది, అక్రమాలకు చెక్ పెట్టొచ్చని రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు సంఘాలు కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేవలం మనకు ధాన్యం బకాయిలకు సంబంధించి, అలాగే ఈ యొక్క వర్షాల వల్ల మనకు గోదావరి వరదలకు పంట నష్టపోయినటువంటి ప్రతి రైతుకు కూడా పంట నష్ట పరిహారాన్ని కూడా మనకు వారం రోజుల లోపల ఇస్తామనేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడే స్పష్టం చేసిందండి. దీనికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులను కూడా ఇప్పటికే ఆదేశించారు. మనకు వారం రోజుల లోపల 680 కోట్ల రూపాయలను నేరుగా రైతుల ఖాతాలకైతే విడుదల చేయబోతున్నారు. సో ధాన్యం కొనుగోలు చేసినటువంటి ప్రభుత్వం ఆ యొక్క బకాయిల డబ్బులతో పాటుగా ఈ యొక్క పంట నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా పంట నష్ట పరిహారాన్ని కూడా అందించబోతున్నారు. ఇక మనం ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి పూర్తి వివరాలు చూసుకుంటే ఫ్రెండ్స్, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ పథకంలో తొలి విడత కింద మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకు ఇచ్చేటువంటి 14,000 రూపాయల్లో తొలి విడత కింద 7,000 రూపాయలు అయితే రిలీజ్ చేయాలి. ఈ యొక్క డబ్బులను మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల మొదటి వారంలో విడుదల చేయబోతున్నట్లు సమాచారం. తొలుత ఈ యొక్క 680 కోట్ల రూపాయలను రైతులకు సంబంధించి పంట నష్ట పరిహారం కింద, అలాగే దానితో పాటుగా ఈ యొక్క ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఇచ్చిన వెంటనే మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క రైతు భరోసా అనగా పథకం పేరు మార్చారు కదా, అన్నదాత సుఖీభవ. ఈ పథకం కింద అర్హులకు తొలి విడత కింద 7,000 రూపాయలను డైరెక్ట్గా రైతుల ఖాతాలలోకి విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపైన క్యాబినెట్లో కూడా మన యొక్క ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అలాగే వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు గారు కూడా మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారన్నమాట. అయితే మొత్తం మీద ఈసారి రైతులకు మాత్రం సొంత భూమి కలిగిన వారితో పాటుగా మనకు కౌలు రైతులకు కూడా డబ్బులు అయితే పడతాయండి. కౌలు రైతులు కానీ లేదా సొంత భూమి కలిగిన వారు కానీ మీరు కొత్తగా పట్టాదారు పాస్బుక్ పొంది ఉంటే, అలాగే ఈ యొక్క కౌలు రైతులు ఎవరైనా సరే కొత్తగా కౌలు రైతులకు సంబంధించినటువంటి ఈ యొక్క కౌలు రైతు భరోసా కార్డు కనుక మీరు తీసుకున్నట్లయితే సో ఆ యొక్క డాక్యుమెంట్స్ని ఇచ్చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు వెంటనే చేసుకోండి, మనకు ఎక్కువ టైం అయితే లేదు. ఈ వీడియో దయచేసి చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ని ఎన్పిసిఐ మ్యాపింగ్ చేయించుకోండి. అలాగే దీనితో పాటుగా కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి చేయించుకోండి. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా రైతులు ఉంటే దయచేసి వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మనకి ఎక్కువ టైం లేదు. వచ్చే నెల మొదటి వారంలో రైతులకు సంబంధించి 7,000 రూపాయలు డైరెక్ట్గా తొలి విడత కింద పడతాయి. మిగిలినటువంటి ఆ యొక్క 7,000తో పాటుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 6,000 రూపాయలు కూడా మనకు మిగిలిన డబ్బులంతా కూడా రిమైనింగ్ 1 by 1 అయితే మనకు విడతల వారీగా పడతాయి. కాబట్టి వెంటనే మీరు దయచేసి ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ కూడా షేర్ చేయండి. రైతులు కనుక మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఉంటే వాళ్ళందరినీ కూడా ఈ వీడియో చూడమని చెప్పండి. రైతులకు సంబంధించి గవర్నమెంట్ నుంచి ప్రతి చిన్న అప్డేట్ కూడా వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ని మీరు వాచ్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.